మాకు ముత్తాతల కాంచి మా తల్లిదండ్రుల కాంచి మాకు ఇది విద్య నేర్పించినారు. మాకు బతుకు తీరు ఇదే. మాకు పొలాలు లేవు, వ్యవసాయం లేవు. మాకు గవర్నమెంట్ ఏమి సహాయం చేయలేదు. దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకా చనిపోతే మాత్రం ఖాయము. అది మాత్రం ఏం లేదు. అందరికి రెండు చేతులతో దండం పెడుతున్నా. అవునండి, మీ గ్రామాన్ని నమ్ముకొని, మీ సెంటర్ నమ్ముకొని, మీ బజార్ నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వేరే ఒక అమ్మాయితో పంచిపెడన్నా. అవునండి, రావాలి, అన్నం వండుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు. తిరిగారు కోతి ఎందుకొని కరుస్తుంది. పోయి దగ్గర కూర్చొని ఒక గంజి పొట్టు వంపాలంటే ఉన్నాడు. ఇప్పుడు కర్ర మీద పైకి వెళ్ళి పండుకోవాలి. ఎప్పుడు అవునండి, సర్వే పోయాయమ్మా నువ్వేలే నీలో కాలి. బిడ్డల చేతిలో పేరు వద్దని ఇదిగా ఒక 200 రూపాయలు సాయం చేస్తాను. ఇదిగో ఒక బాబు గారు ప్లేస్ ఇదిగన్నా. ఇదే ఒక ఇనపరాడండి. అవునన్నా, ఇనపరాడు దేనికి పనికి వస్తుంది? దేనికండి? చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక కానీ మానవ జాతికి పనికి వస్తుందా? దేనికి పనికి రాదు. కొత్తవంగా తీమంటావా? ఎముక పట్టు మరి ఎలా? అవును, రామ్మా ఇస్తాను. జాగ్రత్తమ్మా. మన ఇంటి తల్లి అది మన ఇంటి తల్లి. చూడండి, మీరు అనుకుంటారు ఒక లబ్బర్ది ఇస్ప్రింగ్ది సాగుతుంది అనుకోరనా? అవునండి, ఇదిగోండి ఇనప ఒక రాడ్ అండి సార్. వస్తుందా? మనం చచ్చినప్పుడు మనం కట్టకపోతామా? లేమని అది వారు 10 ధర్మం అండి. నాయకుడు పేదవాడికి ఒక పూట భోజనం అన్నా. అవును, అయితే ఇనుప రాడ్తో పని తెరవద్దండి. మీరు ఇప్పుడు పెద్ద ఒక రాయితో పరిచయం చూపిస్తాను. రావాలండి ఇస్తారు, రావాలండి. ఇడిచిపెట్టిపోయిందా? నూనెల బతుకు ఒక రోజు కుట్టకు
ఈ రాత్రిగా సమయంలో బిడిల చేతిలో 10 మంది సభలో ఉండి చెప్పారు. ఆకాశ్ గారు పెద్ద బిడ్డల కష్టం చూశాను. బిడ్డల చేతులు ఈ రాత్రిగా సమయంలో 101 రూపాయలు ఇచ్చారు. బాబా బిడ్డల కన్నా తల్లి ఇస్తున్నాడు. బిడ్డల కన్నా తల్లికి బిడ్డల కష్టం పలిచండి సార్. వాళ్ళ కొడుకుల బిడ్డల సల్లగుండే సాయం చేయండి, పంపించాలి మీ బిడ్డల చేతిలో పడిస్తే కాదు. ఒక చెల్లె కనిపిస్తే రాత్రి గల సమయంలో ఇది 51 రూపాయలు సాయం చేస్తుండండి సార్. కోతని ఇప్పుడు వారి మీద ఎక్కించండి. వారి మీద ఎక్కించిన తర్వాత కర్రమెత్తిని చంపి కొట్టాలి, రింగులకి చంపి కొట్టాలి, తాళ్ళకి చంపి కొట్టాలి. కారణం కొంచెం జాగ్రత్త అవసరం. కానీ చూడండి కోతి మధ్య లాస్ట్ వరకు చూడండి. చూడ ఉయ్యాలి ఉయ్యాలి. శివ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఇప్పుడు కోతి రాయి మోసుకుపోనండి. చిన్న ఒక రాయి తలక మీద పెట్టాయి. జాగ్రత్త. సరే అదేంద్ర అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్కస్ బాగా చేశారు. అంటే బేసికల్లీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇదే చేస్తారా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా అనేది ఆలోచన అనమాట. ఎన్ని రోజులు అయింది గుంటూరుకి వచ్చి? ఈ గుంటూరుకి వచ్చి మేము ఇప్పుడు 2 వారాలు అవుతుంది. అంటే మాది ఫస్ట్ హైదరాబాద్. ఓకే. మాది హైదరాబాద్కి వెళ్ళి ఇట్లా ప్రోగ్రామ్ దేశం మీద ఇట్లా ఊరు తిరుగుకుంటా ప్రోగ్రామ్ చూసుకుంటా. ఫస్ట్ మా తాత ముత్తాతలు చేసేది. ఇంకా వాళ్ళ కొడుకులు బిడ్డలకు వాళ్ళకు మా తండ్రి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు. మా తల్లిదండ్రికి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు. అట్లనే ప్రోగ్రామ్ దేశం మీద ప్రోగ్రామ్ చూసుకుంటా మా తల్లిదండ్రులు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళు చేసిన కష్టం మాకు నేర్పించారు. ఇంకా మేము ఇట్లనే ఊరు తిరుగుకుంటా దేశం తిరుగుకుంటా రాజ్యం తిరుగుకుంటా ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. మాకు స్థలాలు లేవు, ఏం లేవు. అట్లనే తిరుగుకుంటా వచ్చి ఈ దర్శిలో ఇక్కడ నిలబడిపోయినాము. ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు మాది దర్శి సాయినగర్. సాయినగరే అంటే దర్శి పక్కనే. అంటే అడిగిన ఒక 5 రూపాయలు ఛార్జీ మీద ఉన్నాం మేము ఆ గుట్ట పక్కన. ఇంకా ఇట్లనే వర్షాకాలం అయితే పోము, ఎండాకాలం అట్లా దేశం తిరుగుకుంటూ పోతాం. తిరుగుతున్నాం, ఇదే రోడ్ల మీద సర్కస్ చేసుకుంటూ తిరుగుతున్నాము. ఇంకా ఆయన మా కొడుకు, మన భార్య, ఇగో ఈమె నా భార్య వైఫ్. ఈయన చిన్న కొడుకు లేకపోతే ఇగో ఈయన చిన్న కొడుకు. ఆయన చిన్న కొడుకు. ఈ చిన్న కొడుకు భార్య, ఆ పెద్ద కొడుకు ఆమె భార్య. అంటే 2 కొడుకులు 2 కోడళ్ళు. ఆయన మనవాడు, ఆయన కొడుకు. ఇది మా ఫ్యామిలీ. ఇందాక పైకి ఎక్కింది అతని మా ఫ్యామిలీ ఇది. అంటే ఇలా బ్రతుకుతున్నాం దేశం మీద. ఎవరు అధికారులు ఎవరు సాయం చేయలేదు, ఏం చేయలేదు.
మా రెక్కల కష్టం ఈ రాళ్ళు పగలు కొట్టడం, బిందెలు పగలు కొట్టడం, బిందెలు లేపటం, అబ్బాయిని కర్రల మీద లేపటం ఉమ్. మా వృత్తి. ఇలా బతుకుతున్నాం ఇక ఇదే మా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు గుంటూరులో? అంటే మేము వచ్చి ఒక 2 వారాలు అవుతుంది. ఉమ్. ఇంకొక ఈ ఓట్లు సీజన్ వచ్చేంత వరకు, అంటే ఈ ఓట్లు వస్తే మేము మరి ఇంటికి మాకు కూడా ఓట్లు ఉన్నాయి కదా, ఆ, ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఇంకా ఒక 2 నెలలు తిరుగుతాం ఈ గుంటూరులో. ఓకే. గవర్నమెంట్ మీకు ఏమి హెల్ప్ చేయలేదా? ఏం అంటే help స్థలాలు చేయలేదు. కానీ ఏం కానీ? స్థలాలు కనీసం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మొన్న ఈ మధ్య ఉన్న గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు అని చెప్పి ఇస్తున్నారు కదా, అలా కూడా మీకు ఏం హెల్ప్ చేయలేదు? ఇవ్వలేదు, హెల్ప్ చేయలేదు. ఓకే, అంటే మీ కష్టం మీదే మీరు బతుకుతున్నారు. మా కష్టం మీద వస్తే ఒక ఆటకు వచ్చే 2,000, ఒక వచ్చి కాడ 2,000 వస్తాయి, లేని కాడ 1,500, 1,000 రూపాయలు. ఇంత సౌండ్ సిస్టమ్ పట్టుకొని తిరుగుతున్నాం, ఏం దొరుకుతుంది అయ్యా. ఇప్పుడు అందరు కలిసి మీరు అదే వెహికల్ లో ట్రావెల్ చేస్తారు? అదే వెహికల్ ట్రావెల్ చేయాలి. ఏం చేయాలి? అది కూడా బండి కిస్తులు కట్టుకోవాలి, నెలకు వచ్చి 10,000 రూపాయలు కిస్తులు కట్టుకోవాలి. నెలల కిస్తీ? అది కిస్తీ కట్టుకొని మిగిలితే 500, 1,000 రూపాయలు మిగిలితే దాని మీద ఆదాయం వేసి బతుకుంటా పోవాలి. గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి ఏం సహాయం లేదు, సహాయం చేయలేదు? సహాయం చేయలేదు. ఇళ్ళ స్థలాలు ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఉమ్. ఇంకా మా సొంత ఆధారం మీద స్థలం కొనుక్కొని మేము బ్రతుకుతున్నాం ఉమ్. అంతే. ఇప్పుడు అమ్మాయితో చేపించారు కదా, మేడం తో చేపించారు కదా, అవును. సో అది ప్రాక్టీస్ చేసి చేస్తారా? అదే అప్పుడప్పుడు ఏమన్నా జరుగుతూ ఉంటాయి కదా? అలవాటు, మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇనుపడాడు వంగ తీసి ఇక్కడ కాయ కాసిపోద్ది అన్నమాట. ఉమ్. ఈ తోలు గట్టిగా ఉండిపోతుంది. ఉమ్. ఇంకా ఎంత ఉంచినా ఇంకా ఏం కాదు, మాకు అలవాటు అయిపోయింది. సో మీరైతే అంతా పొట్టగుడి కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే నుంచి సదుపాయం సహాయం కానీ ఏం లేదనమాట. ఏం లేదయ్యా. సో నెక్స్ట్ ఏ ఊరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి? మేము ఇడికెళ్ళి వెళ్తే ఇంకా ఇడికెళ్ళి మంగళగిరి, ఉమ్. విజయవాడ, ఉమ్. తెనాలి ఉమ్. ఈ మధ్య తిరుగుతాం. ఇంకా లాంగ్ కొట్టాలంటే అటు రాజమండ్రి, తుని, అనకాపల్లి, వైజాగ్, ఇంకా లాటు శ్రీకాకుళం, అక్కడ దాకా వెళ్తాం. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి రిటర్న్ వచ్చేస్తాం. ఈ సీజన్ వచ్చేసరికి సమ్మరే, సమ్మర్. ఇంకా వర్షాకాలం అంటే కుదరదు, ఎందుకంటే ఆ టైంలో చేయడం కష్టం వస్తుంది. ఇంటి వర్షాకాలం ఇంటికి పోతే ఇంకా బయలుదేరే పనికి ఏదో ఒక పని బతకాలి. ఓకే, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మామూలుగా ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు మీరేనా ట్రైనింగ్ చేసేది మొత్తం ఎలా? మా ఊళ్ళు నేర్పించారు మాకు. ఇప్పుడు నేర్పించి కనీసం నా వయసు వచ్చి ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుండి నా ట్రైనింగ్ లో 30 సంవత్సరాల నుండి ఇదే పని చేస్తాను. మీరే నేర్పించారా మీ కొడుకులకు కానీ? ఇలా వస్తూ నడుస్తూనే ఉంటది ఇంకా. సో గుంటూరులో మీరు ఓకేనా, సాటిస్ఫై అయ్యారా? ఇప్పుడు వరకు షోలు చేశారు కదా, మొన్న నల్ల చెరువు దగ్గర కూడా చేశారు, సో అదే మన ఆదర్శ్ ఫుడ్ కోర్ట్ పక్కన చేశారు అనమాట. సో అలానే ఇప్పుడు ఓకేనా, సాటిస్ఫై అవుతున్నారా? అంటే పర్లేదా లేకపోతే ఎలా? పర్లేదండి, వచ్చినా ఉంటే 2 వేలు అయినా 2,000 సరిపోవు కదా, ఇప్పుడు ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంది. సరిపోదు. ఒక 5,000, 6,000 వస్తే ఏం సరిపోతుంది. ఈ 2,000, 1,500 ఏం సరిపోవు. అయినా దాని మీద ఏం చేసి సరిపెట్టుకుంటూ బతుకుంటూ పోతుంది దాని మీద. మాకు ఈ ముత్తాతల కాంచి మా తల్లిదండ్రుల కాంచి మాకు ఇది విద్య నేర్పించినారు. మాకు బతుకు తీరు ఇదే. మాకు ఈ పొలాలు లేవు, వ్యవసాయం లేవు, మాకు గవర్నమెంట్ ఏమి సహాయం చేయలేదు. మా ముత్తాతల కాంచి ఇంకా మా పిల్లలు తరాల దాకా మేము సర్కా చేస్తే బతకాలా. ఒక రోజు వస్తుంది, రోజు వచ్చినప్పుడు తింటాం, లేకపోతే పస్తులుండి బతుకుతాం. రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడుకుంటాం చిన్న పిల్లలతో. ఒకరోజు ఆహారం ఉంటుంది, ఒకరోజు ఆహారం దొరకదు. ఉన్నప్పుడల్లా చదువుకొని మేము ఇట్లాగనే ఇక బండి మీద కిస్తులు కట్టుకుంటా బండి మీద నడుస్తాం. ఇది ఇంటి మాది ఫ్యామిలీ. మాదంతా ఎంత కష్టమైన పనితనం. ఒక్కొక్కరికి ఆలోచించేటోళ్ళు అయితే ఒక్కొక్కరు పెద్దవాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉంటే పాపం ఏదైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే సహాయం చేయండి, లేకపోతే ఏం లేదు. మాకేం లేవు, వ్యవసాయం లేవు, పొలాలు లేవు, పంటలు లేవు, ఏం లేవు. ఏదో దర్శలో ఇటు హైదరాబాద్ నుంచి దర్శి వచ్చి 10 సంవత్సరాలు దాటిపోతున్నాయి. 10 సంవత్సరాలు దాటిపోతున్నాయి. అయినా కూడా ఆ దర్శలో చిన్నంత గుడిసి వేసుకొని దేశాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. వానాకాలం వస్తే ఆ గుడిసెలో సంపాదించుకునే బియ్యం అన్నా, నూకలన్నా, బట్టలన్నా, కట్టుకున్న వస్త్రాలన్నా ఇంకా ఊర్ల మీద దొరికినాయి కట్టుకుంటున్నాం, తొడుక్కుంటున్నాం, తిరుగుతున్నాం. అది తప్ప మాకు అధికారులు ఏమి సహాయం చేయలేదు, ఏమీ లేదు. మన గుంటూరు వచ్చి 2 వారాలు అవుతున్నాయి. మా ఫ్యామిలీ, మా కుటుంబం, ఇంకొక బాబు ఎట్టు వెళ్ళిండు. ఇంతవరకే రాడ్లు పాలు కొడతాం, ఇనుప రాడ్లు వంగు తీస్తాం, రాడ్లు పగులు కొడతాం మంటల్లో. దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకా చనిపోతే మాత్రం ఖాయము. అది మాత్రం ఏం లేదు గ్యారెంటీ. కాళ్ళని ఇరుగుతుంది, చేతులని ఇరుగుతుంది, గుండెలు నొప్పి వచ్చి గుండెల్లో గడ్డ కడుతుంది, రక్త గడ్డలు కడతాయి. అవన్నీ తట్టుకోవాలి, ఇంకా భరించాలి. మాకు ఏం లేదు. ఈ వృత్తి తప్ప మాకు వేరే వృత్తి రాదు. ఇంటికాడ పోతే 200 వస్తాయి, మిరపకాయలు పోతే ఆ 200 ఇంత ఫ్యామిలీ బతకాలంటే 3 పూటలు తినాలంటే ఇంకా బతకలేమని ఇంకా దీని మీదనే మేము జీవిస్తున్నాం. మా నాన్న కోసము ఈ సర్కస్ విద్య అనేది మా చిన్నప్పటి నుంచి ముత్తాతల ఖర్చు వచ్చింది. అలాగా సాగుతూ పథకంగా చదువుకోవాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ చదువుకోవాల్సిన స్తోమత లేదు. మాకున్నదే చిన్న సామాన్తోనే బతుకుతున్నాము. ఇంత పెద్ద ఫ్యామిలీ తోటి ఏం ఆధారపడినా, ఈ ఫ్యామిలీ తోటి ఆధారపడినా ఈ డీజే కూడా మొత్తం అప్పులు పాలు అవి కట్టాలి, దానికి కిస్తీలు కట్టాలి, దానికే సరిపోతున్నాయి. మాకు అసలు ఏం సరిపోవట్లేదు. ఈ చిన్న విద్యలు చేసుకొని బతుకుతున్నాం.
ఇంతవరకే మా సర్కస్లో చిన్న చిన్న పల్టీలు కొడతాము, పైన ఎగరతాము. ఆ ఎగరటంలో చేతులు కాళ్ళు జారిపోయి కింద పడతాయి, తలకాయలు పగిలిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. ఏదో చిన్న చిన్న విద్య చేసుకొని బతుకుతున్నాం. మా సర్కస్లో ఇది ఒక పెద్ద పెద్ద విద్య లాంటిది. ఇది తప్ప మా దగ్గర ఏమీ లేదు. అందరికీ నమస్కారం. నేను ఒక 8th క్లాస్ వరకు చదువుకున్నాను. 8th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితులు బాగలేక ఇంకా చదువు కూడా వదిలేసినాను. అంటే మా దగ్గర ఒక 1,50,000 సిస్టమ్ ఉండేది. పొరపాటులో మెయిన్ కరెంట్ లో తగిలి ఉన్న సిస్టమ్ మొత్తం కాలిపోయిందన్న. దాంతోనే ఇంకా అప్పు కూడా తెచ్చుకున్నాం. 2 లక్షలు అప్పు తెచ్చుకుని సిస్టమ్ కొన్నాం మేము. ఆ సిస్టమ్ లో మన దాంట్లో ఫైనాన్స్ అనే బండి, ఇంకా చిన్న బండి అంటే ఆటో సరిపోవట్లేదు పెద్ద ఫ్యామిలీకి. ఏడాక బట్టలు మూట పెట్టాలన్నా, ధాన్యం మూటలు పెట్టాలన్నా, మన ఏదైనా పెట్టాలన్నా సరిపోవట్లేదు. అందుకని పెద్ద బండి కొన్నాము. ఇంకా అప్పులతోనే మేము కూడా ఉంటున్నాం. మీ ప్రేమ కొద్దీ సాయం చేసేవాళ్ళంటే మీ ప్రేమ కొద్దీ వచ్చి ముందు సాయం చేయొచ్చు. మీరే తల్లిదండ్రులు. మీ ఊరు నమ్మేయచ్చు అంటే ఒక సిటీ అయినా గ్రామం అయినా ఇంకా మీరే మాకు తల్లిదండ్రులు. మాకు సాయం చేయాలని కోరుచున్నామన్నా. నా భార్య అన్నగారు చూసారా? అన్నగారు అందరికి నమస్తే. అన్నగారు మా లాంటి వీడియో చాలా చేస్తున్నారు. అన్నగారి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే అన్నకి సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను. అన్న ఇట్రా. ఇవి సరిపోవు మ్యాక్సిమం, బట్ కాకపోతే నా తరఫున ఈసారి ఎప్పుడు కలిసి ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాగా చేయండి. ఓకే. బాబు నిద్రపోయి లేచాడుగా. ఏ మళ్ళీ చేసావి? దాదా తీసుకెళ్ళాలి నేను. బాయ్ చెప్పు. ఇందా చెప్పావు పైన బాయ్. బాయ్. ఓకే సరేనా? బాయ్. సో ఫైనల్గా అయితే వీళ్ళ కష్టం మనం చూసాం కదా. వీళ్ళు దర్శి మండలం నుంచి వచ్చారంట, దర్శి దగ్గర నుంచి, ప్రకాశం డిస్టిక్ అనమాట. సో వీళ్ళు ఇంత కష్టపడి ఇంత చేయడం అన్న చిన్నపిల్లవాడితో కూడా అనేది చాలా హార్డ్ వర్క్తో కూడుకున్న పని. సో ఇలాంటి సర్కస్లు అనేవి మన చిన్నతనంలో ఉండేవి. అండ్ ఇటువంటి విద్యలు అనేవి చాలా వరకు మరుగున పడుతున్నాయి. సో బట్ వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే దీని మీద జీవనాధారంతో బతుకుతున్నారు. వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లేదంట, కనీసం ఒక ఇల్లు కూడా లేదంట వీళ్ళకి. మేబీ దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదైనా చూసిన సహాయం ఖచ్చితంగా చేయండి వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా అలాంటి షోస్ చేస్తుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అలానే సపోర్ట్ చేస్తూ మన వంతు సహాయం అనేది మనం చేస్తే కన్ఫామ్గా వీళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ అవుతుంది. చూశారు కదా, వీళ్ళ ఫ్యామిలీలో కొంతమంది చదువుకోవాలని అనుకునే వాళ్ళు ఉన్నారు, చదవాలని చెప్పి ఇదిగా ఉన్నారు. వాళ్ళకి కూడా చదివి ఏదో ఒక జాబ్లో సెట్ అవ్వాలనుకుంటున్నారు. బట్ వాళ్ళకి కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది వాళ్ళకి సరిగ్గా సెట్ కాలేదు కాబట్టి వాళ్ళ బాధలు ఇలా చెప్పుకుంటున్నారు అనమాట. మన ఛానల్ ఎప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అలానే మన అందరం వీళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.